శిరస్సు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు అర్థం. అమ్మ అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అని ఉంది. ఇక్కడ ఎవరు సహోదరులు అంటే ఇక్కడ కూర్చున్న నీవు నేను మనందరం, స్త్రీలు సహోదరులు, పురుషులు సహోదరులు. సహోదరులు అంటే సహోదరులు అంటే సహా అంటే తో అంటే తోడబుట్టిన వాడు అని అర్థం పదానికి. మనము శరీర సంబంధంగా ఏరివేరు మనకు తల్లులు మన ఏరువేరు తండ్రులు తల్లుండ ఒక్క తండ్రులుండ మన తండ్రి ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఆయన రక్తంలో కడగబడి కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి మనందరం ప్రియమైన దేవుళ్ళరా దేవుని యొక్క కృప ద్వారాగా రక్షణ పొందిన కాబట్టి నీవు నేను మనందరూ కూడా సహోదరులము యేసు రక్తంలో కడగబడిన నిమిత్తం బట్టి అంటాను నేను. యేసయ్యను నమ్ముకున్నాం కాబట్టి, యేసయ్య రక్తంలో కడగబడి కాబట్టి మనందరం కూడా ఎవరంటే దేవుని బిడ్డలము. అంత మాత్రం కాకుండా సహోదరులు. అర్థమవుతుంది భాష, తెలుగు భాష. సహోదరులు అంటేనే పురుషులు, సహోదరులం అంటేనేమో స్త్రీలు. ఎలా ఉందంట? సహోదరులు కానీ సహోదరులు కానీ ఐక్యత కలిగి ఉంటే ఎట్టంటే అది అహరోను తల మీద పొయ్యిబడిన పరిమళ తైలం వలె ఉంటుందంట. హల్లెలూయా. పరిమళ తైలం వలె ఉంటుంది. ఆ తైలం సువాసన ఉంటుంది. స్తోత్రం కలుగుగాక. అంటే అందరం ఐక్యత కలిగి మనము ఒక్కడ కుటుంబ ప్రార్థన పెడితే సంఘం అంతా కలిసి వెళ్ళినప్పుడు అంట ఎలా ఉండదంటే అది పరిమళ తైలము. ఎంత సువాసన ఉంటుందో చూసిన. ఒకళ్ళు మామూలు లోపల మొత్తం కంపే, బయట మాత్రం కొడతా ఉంటాం. అదిగా నేను చెప్పేది. ఆ సువాసన కాదు, ఇక్కడ పరిమళ సువాసన, పరిమళ తైలం ప్రత్యేకంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కలవారు శిలువ ఉంచి చనిపోయినప్పుడు ఆ శిలువ మంచి కింద దించేటప్పుడు ఆయన బాడీకి మామూలు ఇలువైన అత్తరు పరిమళతో కడిగిండ్రంట. ఇంకా సమాధికి వెళ్ళినప్పుడు మధ్యలో మరి కూడా వెళ్ళి కడిగిందంట. పాపపల స్త్రీ తన సంపాదించిన డబ్బులన్నీ పట్టుకొని ఒక ఇలువైన పరిమళ అత్తర బుడ్డి తీసుకొని ప్రభు పాదాలు కడిగిందంట. హల్లెలూయా. అలాగనే ఈ పరిమళ సువాసన అనేది అంటే ఎలా ఉందంటే చాలా ఎంత సువాసన ఉంటుందో మనందరం కూడా ఐక్యత కలిగి ఎవరైనా కుటుంబ ప్రార్థన సంఘంలో అయ్యా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అని అందరూ వెళ్ళినప్పుడు అంట ఏంటంటే ఐక్యత. ఇక్కడ అంటే కదా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అంటుంది అక్కడ. రెండోది ఎంతో మనోహరం అంటుండు. అది తల మీద పోయిపోయిన అహరోను గడ్డ మీదగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అంటున్నా అక్కడ. స్తోత్రం కలుగునుగాక. మేలంట అక్కడ ఐక్యత కలిగి ఉండటంలో మేలుంది కానీ అక్కడ కీళ్ళు లేదు, గుర్తుపెట్టుకో. స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నా అక్కడ ఎంతో మేలు అంటును. మనం తప్పు చేస్తే భయపడాలి కానీ, మంచి పని చేసేస్తున్నా ముందుకు రావాలి కానీ, చెడ్డ పని చేసేస్తున్నా వెనకపోవాలి కానీ, ఒక మంచి పని చేసేస్తున్నా ఎందుకు నువ్వు వెనకాడుతున్నావు? ఒక మంచి పని చేసేస్తున్నా ఎందుకు నువ్వు మామూలుగా విధేయతగా జీవించలేకపోతున్నావు? ఇక్కడ అంటున్నా ఎంతో మేలంటున్నా కీడంటున్నా అక్కడ దేవుడు. సహోదరులు ఐక్యతగా ఉంటే ఎంతో మేలంటాను కానీ మరి నువ్వెందుకు మేలు విషయంలో మనం ముందుకు ఉండలేదు? నీకు మేలు చేతైనప్పుడు మామూలుగా మేలు పొందగోని వారికి నీవు మేలు చేయకుని ఉంటే అది పాపంతో సమానం వచ్చిన దేవుడు యాకోబు పత్రికలో. నీకు మేలు చేతైనప్పుడు ఏంటి? ప్రార్థన చేయటం చేతైతే నీకు, దేవుని మాట చేతైతే నీకు, పాటలు పాడటం చేతైతే నీకు. అది చేతైనప్పుడు అది పొందేవాడికి పొందకొండగా నువ్వు వెనకదీస్తే అది నువ్వు పాపం చేసిన లెక్కే కదా. చేసిన పాపాలు కొన్ని అయితే చేయకని పాపాలు ఇంకా చాలా ఉండని చెబుతున్న దేవుడు అక్కడ. ఏంటి? దేవుడు ఆజ్ఞలను ఎరిగి దేవుడు చేసే పనులు చేసి తెలుసు కూడా దాన్ని చేయకని వెనకబడతాం కూడా అది పాపంతో సమానం చెబుతున్న దేవుడు ఇక్కడ. అని అర్థమైంది. నీకు మేలు చేతే కూడా మేలు పొందుకున్న వాడికి నువ్వు మేలు చేయకుండా కూడా పాపంతో సమానం అంటున్నా అక్కడ. ఒక వ్యక్తి నిన్ను మామూలు కుటుంబ ప్రార్థన పిలుస్తున్నప్పుడు నీవు అక్కడికి వచ్చి పాట పాడి ప్రభుని గణపరిచి ప్రభుని స్తుతించాల్సిన బాధ్యత నీకుండి కూడా అది ఎరిగిన ఉంది కూడా ఆమె దేవుడు వాడు తెలియకపోతే చెప్పేసి నువ్వు తెలుసుకొని కూడా చెప్పకుండా ఉంటే కూడా అది పాపంతో సమానం చెప్తుంది దేవుడు. ఒక అబద్ధమే పాపం కాదు, ఒక వ్యభిచారం పాపం కాదు, ఒక దంతన పాపం కాదు. నీవు ఇతర వాడికి మేలు చేసే అవకాశం నీకు ఉన్నప్పుడు ఆ మేలు నీ దగ్గర పొందుకున్న వాడికి నువ్వు ఆ మేలు చేయకుండా కూడా వెనకాడతాం కూడా అది పాపంతో సమానం చెబుతుంది దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? నీకు మేలు చేతలేంది అనుకోండి. ఏంటి మేలు?
కొత్త ఒక ఆమె దేవుని ఎరగలేదు అనుకోండి, ఆమెకు దేవుని మాట చెప్పేసి నీ చేతేది, లేకపోతే అక్కడ కూడి పెడితే వచ్చి పాట పాడితే నీ పాటలు ప్రభు నామని మహిమ కలిగిద్దాం. ఒకవేళ నీ సాక్షి కొంతమంది రక్షమంటాను ఏ విధము చేతైనా వాళ్ళ తెలియని దేవుడి మాట చెప్పినప్పుడు అది నీకు మేలు చేయటం చేతనట్లాగా కాదా? ఏమండి, చేతనే కాదా? చేతంది. మరి నీవు మేలు చేయడం నీకు చేతనప్పుడు మామూలుగా ఆ మేలు పొందుకోగోరు వారికి నువ్వు మేలు చేయకుండా వెనక తగ్గితే అది పాపంతో సమానం చెబుతుంది దేవుడు ఎక్కడ. అమ్మ అర్థమవుతుంది మీకు వాక్యం? దేవుని వాక్యం విన్నప్పుడే నీవు కడగబడినప్పుడే నువ్వు పరిశుద్ధురాలైపోతా ఉంటావు. ఇశ్రాయేలు కాలంలో యెరూషలేము వాళ్ళకి వెళ్ళేటప్పుడు మొదటగా గంగాళం దగ్గరికి వెళ్ళి కడుక్కొని వెళ్ళాలి, లోపలికి కడగబడిన వాడే లోపలికి వెళ్తాడు. హల్లెలూయా. ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చేత కడగబడినప్పుడే నువ్వు పర్వతం వెళ్తావు, కానీ లేకపోతే వెళ్ళను అనమాట. యేసు రక్తంతో కడగబడి అంటే సరిపోదు, కానీ వాక్యం చేత కూడా ప్రతిరోజు నీ ఉదకాస్థానం చేయబడతా ఉండాలి. వాక్యం చేత ప్రతిరోజు కూడా అర్థం చూసుకున్నప్పుడే నువ్వు పరలోక దానికి అరుకురాలు అవుతావు. స్తోత్రం కలుగును గాక. కనుక సహోదరు ఐక్యత ఉంటే ఎంతో మేలు అంటుంది అక్కడ. క్రీస్తు నీ కోసం శ్రమ పడిండు, నీవు దేవుడి కోసం శ్రమ పడలేవా? కష్టమా? ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కష్టమా నీకు? క్రీస్తు నీ కోసం శ్రమ పడని చెప్పేసి నువ్వు బైబిల్లో చదవలేదని వాక్యం వెళ్ళలేదా? పేతురు పత్రికలో ఆయన మన నిమిత్తం శ్రమ పడినని చెప్పేసి ఉందిగా వాక్యం. మనం పాపం చేయకపోయినా మన పాప నిమిత్తం తాను అప్పగించుకొని చెప్పేస్తుంది కదా రోమపత్రికలో. యేసుక్రీస్తు ప్రభువు నీ కోసము చేతులకి మేకులు కొట్టించుకొని, కాళ్ళకి మేకులు కొట్టించుకొని, డ్రక్కులో బల్లపడి పొడిపించుకొని, నీ పాపంతా భుజం వేసుకొని శ్రమ పడితే నువ్వు నడవటానికి నీకు మామూలుగా కష్టమా? ఆటో ఇంటికాడికి వస్తే ఎక్కడైనా కష్టమా నీకు? ఏది సులభము, ఏది కష్టము? నీకు శ్రమ అనుభవించి నరకంలో వేతనమని యేసు ప్రభువు ఎక్కువ చేసిన శ్రమ, లేకుండా నువ్వు ఆటో ఎక్కి కూర్చోడానికి నీకు శ్రమ అవుతుందా? అమ్మా ఏం చెప్తున్నా ఇక్కడ? సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంతో మేలంటున్నా లేకపోతే కీడంటున్నాం అక్కడ దేవుడు. అమ్మా నీ ఎందుకు పిలవబడినావు? ఆయనతో సహవాసం చేయటకంట పౌలు గారు. స్తోత్రం కలుగును గాక. ఎవరితో అంటండి? మన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారితో మనము సహాయం. సిగ్గుపడకూడదు, పురుషులు కానీ సిగ్గుపడకూడదు. మనం దేవుడు నమ్ముకున్నాం, మంచి పని చేసి సిగ్గుపడతాం ఎందుకు? ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకూడదు అంటారు పేతురు పత్రికలో. ఆ పేరుని బట్టి మనం ఎంతగానో ఘనంగా ఉండాలంట. స్తోత్రంగా కాక. క్రైస్తవులు అనుకుంటే మీకు తెలియక ఏదో సిగ్గుండని, క్రైస్తవులు ప్రపంచంలో ఇప్పుడు ప్రియమైన కూడా ఉన్నతమైన స్థానంలో ఉండని చెప్పేసి అని చెబుతాను. స్తోత్రం కలుగునాక. క్రైస్తవులు అంటే సిగ్గుపడతారు కొంతమంది, బైబిల్ పడుకుండా సిగ్గుపడతారండి. ప్రభువు యువతుండు మత్తయి సువార్తలో, ఎవడైతే భూలోకంలో నన్ను ఒప్పుకుంటారో నేను కూడా పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట వాణ్ణి నేను ఒప్పుకుంటా. భూలోకంలో ఎవడైతే నన్ను ఒప్పుకోడో, నా గురించి సిగ్గుపడతాడో, నా గురించి మామూలుగా సిగ్గుపడి ఒప్పుకోకుండా ఉంటాడో, ఒక దినాన నేను కూడా వాణ్ణి కూడా పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట నేను వాణ్ణి కూడా ఒప్పుకొని సిగ్గుపడకూడదు. క్రైస్తవుడు అయినందుకు దేవుడు నమ్ముకున్నప్పుడు గర్వపడాలి కానీ సిగ్గుపడకూడదు ఎంత మాత్రం. ఒకవేళ దేవుని నిమిత్తం వచ్చి కూర్చొని సిగ్గైద్దేమో, లేకపోతే మామూలు ప్రార్థన కూర్చొని ఎవరు అంటారేమని చెప్పేసి సిగ్గుపడితే నువ్వేం క్రైస్తవుడు అయ్యా బాబు, నువ్వే క్రైస్తవుడు అమ్మా. సిగ్గుపడకూడదు. దేవుడు నమ్ముకున్నప్పుడు మనం ఎంతగానో గర్వపడాలి కానీ నేను ప్రభుని నమ్ముకున్న ప్రభు పెట్టినే నేను చనిపోతే దేవుడి రాజ్యంలో ఉంటాను అనాలే కానీ నీవు సిగ్గుపడతావు ఎందుకు? నీవు ఇక్కడ సిగ్గుపడి దేవుని ఒప్పుకోకుండా ఎవరో తెలియని పేతురు బొంకిండు. పేతురు ఏం చెప్పిండు? ప్రభువా అవసరత నీకోసం ప్రాణం పెడతావు ప్రభువా అన్నాడు. ఆ మామూలుగా ఖైదీలందరూ రాగాలని ఏమైనట్ట పారిపోయిండు. అందరు యోహాను పారిపోయిండు, యాకోబు పారిపోయిండు, పేతురు పారిపోయినా మత్తయి సువార్తలో 28లో గెస్టేమన్ తోటలో. అలాగ నువ్వు మాలో ఉండకూడదు. క్రీస్తు కోసం నీవు శ్రమపడే వ్యక్తి వలె ఉండాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. క్రీస్తు కోసం పాటుపడేవాడి వల్ల ఉండాలి, క్రీస్తు కోసం శ్రమపడే వల్ల ఉండాలి, క్రీస్తు కోసం ఖర్చు చేయడం ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవురాలివి, నిజమైన క్రైస్తవుడు. అంతే ఫ్యాన్ కింద కూర్చొని పోదాం గంట సేపు పోవాలి అనుకుంటే నువ్వు భక్తులు ఏం ఎదుగుతావు బిడ్డ? ఏం ఎదుగుతావు? నువ్వు ఆత్మతో బలపడలేవు, నువ్వు ఎదగలేవు. కనుక సహోదరు ఐక్యతలు ఉంటుందా ఎంతో మేలు. ఎవరు సహోదరు అంటే సంఘమే సహోదరులము. స్తోత్రం కలుగాక. సంఘంలో చెప్పినప్పుడు ఎవరన్నా పాల్గొంటున్నారా? చెప్పండి. చౌడి మాట ఇలివెత్తున్నారా? లోబడుతున్నారా? దేవుని మాట వింటున్నావంటే నిజంగా నువ్వు చౌడి మాట వినట్లు లెక్కే. వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నా, ప్రభువు మాట్లాడమని చెబుతున్నాడు, మాట్లాడుతున్నా. బలిపెట్టిన బైబిల్ గ్రంథంలో ఎవడైతే మీ మాట వెనక లెక్క చేయకుండా ఉంటాడో వాడు నా మాట వెనక లెక్క అని చెప్పేసి
లోకరస్సు వార్త 16:10 చెప్పిండు. దేవుని సౌడు మాటని వింటున్నామంటే, దేవుని వాక్యానికి వింటే నువ్వు నిజంగా దేవుని సౌడు మాట విన్నట్టే. దేవుని సౌడు మాట వింటే నిజంగా నీ వాక్యం కూడా విన్నట్టే. లోకాసు వార్త దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఉంచి లోకాసు వార్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా మనం ముగించుకుందాం, అయిపోయింది. లోకాసు వార్త చూద్దాం దయచేసి 10వ అధ్యాయం 16 దయచేసి. మీ మాట వినివాడు నా మాట వినును. సేవకుడు మాట వింటే నిజంగా దేవుడి మాట ఎట్లా లెక్క గుర్తుపెట్టుకో. దేవుడు అంటే అంగి వేసుకొని వచ్చి నా బిడ్డ అని చెప్పేసి నిన్ను ఎత్తుకునేవాడుగా, అట్లా కాదు. దేవుడు సేవకుని ఏర్పరచుకొని సేవకుడు రూపంలో నీ ఇంటికి వస్తాడు. ఆయన దయ్యుని రూపంలో వస్తాడు నీ ఇంటికి. అబ్రహాం ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగొచ్చిన ఆయన ఒక యాజకుడు వెళ్ళిపోయిండు. లోతు కుటుంబానికి ఎలా వెళ్ళిపోయిండు? యాజకి వెళ్ళిపోయిండు. సారీ పట్ల ఇతరాల కుటుంబానికి ఎలా వెళ్ళిపోయిండు? ఏలేవాళ్ళు వెళ్ళిపోయిండు. సునివేం పట్టణంలో ఒక గండ్రాల స్త్రీ ఇంటికి ఎలా వెళ్ళిపోయిండు? ఎలీషా వెళ్ళిపోయిండు. ఆయన మార్త మరియ ఇంటికి ఎలా వెళ్ళిపోయిండు? ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో జన్మించి మనుషు పొలకు పుట్టి యేసు ప్రభువారు పేరుని నామకరణ పెట్టి యేసులాగా ఆయన మార్త మరియ ఇంటికి వెళ్ళిపోయిండు. ఆయన దేవుడు ఒకప్పుడు ఆయన ఆత్మస్వరూపేండు పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి శరీరధారి ఈ లోకానికి ఆయన వచ్చిండు. ఆయన స్తోత్రం కలుగాక. ఆ శరీరధారి అయ్యి వాక్యం ద్వారా మన మధ్యకు వచ్చిండు. ఆయన స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని సేవకుడు అంటే దేవునితో సమానంగా పోల్చిండు. ఆయన ఎంచిండు. ఇశ్రాయేలుకి దగ్గరికి మోషను మమ్మని చెప్పిండు. ఎదుగో మోషే, ఇశ్రాయేలుకి నేను నిన్ను దేవుడిగా చేస్తానని చెప్తున్నా ఆయన. ఆమేన్. నీ పేరేం పేరంటే నేను ఉండవాను అనువాడిని, మరి నన్ను నేను నమ్మట్లేదంటే నిన్ను వారికి దేవుడిగా చేస్తాను. ఫరోకి నేను నిన్ను దేవుడిగా చేస్తాను. నిర్గమాకాండం 3:4 చదువుకుంటే స్పష్టం మనకు అనిపిస్తూ ఉన్నది. కనుక దేవుని సేవకుడి మాట నువ్వు చర్చిలో ఉన్నప్పుడే కాదు, కానీ నీ భక్తి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఉన్నప్పుడే నీవు ఐక్యతలో ఉన్నట్టు లెక్క. ఇక్కడ అంటున్నావు సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో. చర్చిలోకి వచ్చినప్పుడు కాదండి, దయచేసి నువ్వు మాట చెబుతానంటే నిజంగా అది దేవుని మాట అని భావించినప్పుడే నువ్వు దీవించబడతావు. మీ మాట వినేవాడు నిజంగా నా మాట కూడా వినని దేవుడు ఆయన స్పష్టంగా మామూలుగా అపోస్తులకు చెబుతూ ఉంటున్నా ఆయన ఆ సందర్భంలో కదా. మీ మాట వినేవాడు సావుడికి ఎదురుపడితే ఆయన పని చెబుతాడేమో, సావుడికి ఎదురుపడితే ఆయన పని చెప్తాం, సావుడికి పని చెప్పిద్దాము, పిలిచి తిడిపోదని అట్లా ఉండకూడదు. మీరు మీ ప్రాణాత్మ దేహమును శరీరమును దేవుడికి అప్పగించుకున్నప్పుడే మీరు దీవించబడతారు బేట. మీరు అప్పగించుకోవాలి దేవునికి. మీ జీవితాలు అప్పగించుకోవాలి, మీ సమయాన్ని అప్పగించుకోవాలి. సమస్తం దేవుడి కోసం అప్పగించినప్పుడే ఇకలోకంలో దీవులు పొందుతూ పరలోక రాజ్యంలో కూడా నువ్వు ప్రతిఫలం పొందుతూ అక్కడ. అందుకని చెప్పేసి ప్రభు మాట్లాడుతుండో సహోదరు ఐక్యత, సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. మనం షావుడు మాట చెప్పినంటే మామూలుగా బలిపీఠమని చెప్పిందంటే అది దేవుని వాక్కు నుంచి వస్తుంది. దేవుని సన్నిధానం నుంచి బయలుతున్న వాక్యం నువ్వు తిరస్కరించినవా, బ్లెస్సింగ్ పోగొట్టుకుంటావు, శాపగ్రస్తులైపోతావు. దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని షావును ప్రేమించకుండా ఏమైతే వాట నువ్వు శాపగ్రస్తులైపోతావు. కొరింథీ 10 చివరిదాన్ని వచ్చేసి ఆయన ప్రేమించుకొని ఉన్నవారు ఏమవుతారంట? ఎందుకు కుటుంబాల దరిద్ర, ఎందుకు ఇంకా పేదరికం, ఎందుకు ఇంకా అప్పుల సమస్యలు, ఎందుకు రోగాలు, జబ్బులు అంటే ఈ సత్యాన్ని మనం గ్రహించుకుంటే కారణం వల్ల శాపాలను అనుభవిస్తున్నారు చాలామంది. వాక్యం తెలియదు. ఎవరో మా బొట్లో వాక్యం కొంచెం తెలిసి బాగా ఉండదని చెబుతేనే మామూలుగా ఆయన మగ తీసుకుని వదిలిపెట్టరని ఇది ఒక మామూలుగా పొకారు. ఇక చెప్పకుండా పితకలు చెబితే వెళ్ళిపోతారా మరి మీరు? ఏమ్మా వాక్యం ఉండదని చెప్పినప్పుడు నువ్వు బలపడతా ఉంటావు. గుర్తుపెట్టుకో. స్తోత్రం. సావుడు చెబుతున్న మాట అది లేఖనాలు ఉందా లేదని చెప్పి పరిశీలించు. ఆయన సొంతం చెబుతుండా, లేకపోతే కాన్స్కొని చెబుతుండా, లేకుంటే నాకరైనా బైబిల్లో చెబుతున్నాని పరీక్షించు నువ్వు. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. సంఘం అంతా ఐక్యత కలిగి ఉండాలి. అంతేగాని ఎవరికి వాళ్ళే ఉండరుకోండి. ఏమండి ఐక్యత ఏముంది అక్కడ? ఇంక నేను పాట పడుకోవాలి. ఐక్యతను యువవా ప్రభు, యువవా ప్రభు మా సంఘములో. ఇంక పాట పాడుకోండి నేను కూర్చొని. మన ఆదివారం మీ పేట వచ్చింది రాలేదమ్మా? ఆ సహోదరి, ఆ చెల్లి ఎంతమంది కొన్ని తెలిసిన? దాదాపు కనీసం 100 మందికి వందండి. ఎంతమంది వచ్చారమ్మా చెప్పండి అమ్మా. అంటే అర్థమైంది,
మాది కాదండి, మేము ఆదివారం వరకే మేము బాప్తిసం తీసుకుంది, ఆదివారం వరకే మా బాధ్యత, వచ్చి కూర్చొని వెళ్ళిపోవటమే అంతే. అంతే. అయ్యా, ఒక ఇంటికి వెళ్తాం వాళ్ళంత దేవుని తెలుస్తున్నాం మనకి. దేవుని బిడ్డలకి గుక్కె నీళ్ళిచ్చిన నా కుటుంబం దీవించబడతాయి. స్తోత్రం చెప్పండి. ప్రభు చెప్పుడు, ఎవరైతే మిమ్మల్ని నా నామమును చేర్చుకొని గిన్నెడ మంచులు ఇస్తారో ప్రతిఫలం పొందుతారు. వాళ్ళు దీవించబడొద్దా? మరి సంఘానికి వచ్చి ఆశీర్వాదం వాళ్ళ ఇంటికి రావద్దా? సావుడికి వచ్చి ఆ సావుడి దీవిస్తే సరిపోద్దా? సంఘం అంతా వెళ్ళి దీవించాలి. కొంతమంది కుటుంబాలను పెట్టుకుంటే మామూలు ఏదో ఖర్చు అయిపోతున్నట్టుగా, కొంతమంది పాస్టర్ రండి అనుకోలేదండి, ఇప్పుడేనండి అనుకుందండి. ఒక ఊరు పోవాలనుకున్నప్పుడు సిద్ధపడితే వెళ్తామా, లేకపోతే మామూలు ముందే వెళ్తామా? మార్చిన ట్రైన్ ఇంటికి వద్దాం తెలుసున్నది, లేకపోతే మనకి తెలియదా? అమ్మా, జ్ఞానవంతురాలు తన విల్లుని ఎక్కడ కట్టుకున్నదంట? అమ్మా, దేవుడి బిడ్డలు మన ఇంటికి రావటం ఆశీర్వదకరం. హల్లెలూయా. దేవుడి బిడ్డలు వచ్చినప్పుడు మన ఇంటికి ఆతిథ్యం పెట్టి మనం మర్చిపోకూడదు. ఎబ్రీ పత్రిక చూడండి దయచేసి, తక్కువ ఉన్న పదం ఎబ్రీ పత్రిక చూడండి దయచేసి, 13వ అధ్యాయం. సహోదరులు ప్రేమ నిలవరముగా ఉండనియడే. మనందరి సహోదరు ప్రేమించుకోవాలి. సంఘంలోకి వస్తే ఆయనతో నువ్వు బలకు, నీతో ఆమె బలకదు, ఆయనతో ఈయన బలకదు, ఆయనతో ఈయన బలకదు, ఎడమకం పెడమకం, సూత్రం వల్ల ఆమె అంటే వెళ్ళిపోవటం అంతే. ఇక్కడ ఏం చెబుతుంది దేవుడు? సహోదరులు ప్రేమ కలిగి ఉండటం ఎంతో మంచిదన్నా, లేకపోతే ఏమన్నమ్మా అది నిలకరంగా ఉండమని చెబుతుండు. ఏమో కొందనాలయ్యో నీ కొందనాలయ్యా తందనాలమ్మో నీ అట్లా ఉండగానే ఏమైనా ఉందా ఇక్కడ? ఏం ఆస్తి నీ ఆస్తి, నీ పొలం ఏం రాపించుకున్నావు అమ్మా? ఏ 10 ఎకరాల పొలం రాపించుకున్నావు, లక్షల రూపాయలు మేము నూకిను అమ్మా? ఏమన్నా 10 ఎకరాలు రాసిచ్చారు మాకు? ఆసిద్దు పాల్చుకున్నాడు 10 ఎకరాలు రాసిచ్చినావు అండి. నేను దేవుడి వాక్యం చెప్పేది మిమ్మల్ని ఏమైనా చెబుతున్నా? మిమ్మల్ని మంచి వారు నడిపిస్తున్నా, కానీ ఏమైనా చెడు వారు నడిపిస్తున్నా? అందరూ మంచి సినిమా వచ్చింది, దయచేసి ఈరోజు అందరూ కూడా తీసుకెళ్తాను సై చెబుతున్నాను నేనేమన్నా? ఎందుకు కచ్చ, ఎందుకు పొగ? కీర్తన గ్రంథంలో నేను వారిని ప్రేమించేందుకు వారు నా మీద పొగబుట్టినని చెప్పేసిన వాక్యం ఉంది బైబిల్ గ్రంథం, కీర్తన గ్రంథంలో. యేసుప్రభువు వారు ప్రేమించినందుకు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టినందుకు, దిగొచ్చినందుకు ఆయన సిలివేసినట్టు ఉంది లేఖనం ప్రకారం. సావుకుడు మంచి మాట చెప్పి సరైన మాట నడిపించి బలపరిచేవాడు కొంతమందికి గిట్టదు, కొంతమందికి 4 కథలు, పెట్ట కథలు, 4 మామూలుగా పెట్ట కథలు, 2 స్టోరీలు చెబితే అబ్బా అసలు ఏం చెప్పి అనుకున్నావు అండి? అసలు ఏం చెప్పి అనుకున్నావమ్మా? మామూలు చెప్పి అనుకున్నావా? అసలు ఏం చెప్పినా ఏం లేదు, నువ్వు రాలేదా? ఓయ్ అసలు మామూలు చెప్పలేదు. ఇదా ఇలాంటి వాక్యాలు ఇంటి ఆనందనాలు ఎవడన్నా బాగా దేవుని ఎదుగుతాడా, బలపడతాడా? కార్తీక మానం అట్లా పెడితే గాడితే వెళ్ళినట్టు వెళ్ళిపోతా శ్రమతో. నువ్వు దేవుని బలపడలేవు. వాక్యం బాగా చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి, బాగా బలపడాలి. అప్పుడు స్టాండర్డ్గా ఉంటావు. ఎవడొచ్చినా నేను కదిలించలేడు. ఏ జనం వచ్చినా, ఎలాంటి వచ్చినా కానీ నీకు వాక్యం తెలుసు కాబట్టి, సత్యం తెలుసు కాబట్టి సత్యంలో నువ్వు స్తంభం నిలబడతా ఉంటావు. నేను ఎవడు కలుస్తానికి దమ్ము సరిపోదు. హల్లెలూయా. ఎందుకంటే నీకు వాక్యం తెలుసు కాబట్టి, వాక్యం నేర్చుకుని కాబట్టి, యేసుప్రభువు నిజమే దేవుడిని తెలుసుకుని కాబట్టి ఆయన కోసం ప్రాణభర్తను సెగెత్తాను. నువ్వు సత్యం తెలియకపోతే, వాక్యం తెలియకపోతే. ఈ మధ్య కొత్త యేసుప్రభువు వెలిచినట్ట చూస్తున్నారు మీరు సెల్ఫోన్లో. యేసుప్రభువు వచ్చిందయ్యా నాయన, అచ్చ యేసుప్రభువులా ఉంటాడు, అద్భుతాలు కూడా చేస్తుండ, జనం వెళ్ళిపోతుండ. ఇతర దేశంలో, మన దేశంలో కూడా వస్తున్నాడు తొందరలో. మరి సెల్ఫోన్లో కొట్టండి జీఎస్ అని చెప్పండి, వచ్చేది నమ్మట్లేండి. ఇంక అచ్చం యేసుప్రభువు. ఇతర దేశంలో ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది. వాక్యం నేర్చుకోకపోతే, వాక్యంలో బలపడలేకపోతే ఇక మౌలి లోకంలో కొత్త దేవుడండి, కొత్త దేవుడండి, ఆయ్ ఇదే. అప్పులు బాగా చేయొచ్చు, బాగా తినొచ్చు, బాగా తాగొచ్చు, అందరికి మామూలుగా సొత్తి చెప్పవచ్చు. కొత్త దేవుడండి, కొత్త దేవుడండి, ఆయ్ నరకానికి అలాంటి వాళ్ళు మొత్తం కూడా.
తాగొచ్చు అనేవాడు, సినిమాలు చూసి అనేవాడు, ఇష్టాన్ని చేయొచ్చు అనేవాడు మొత్తానికి ఎగడబోతాడంటే కట్టగట్టుకొని ప్రజల్లో దేవుని భయం లేకుండా కట్టు లేకుండా తిరుగుతారంట. కొంతమంది సామెతలు చెప్తుంది. దైవయుక్తి లేని ప్రజలు ఏం చేస్తారంట? తిరుగుబాటు చేస్తారంట. దేవునికి తాను సమర్పించుకొని వాక్యానికి లోబడి శవుడికి అప్పగించుకొని వాక్యానికి అప్పచెప్పుకొని దేవునికి విధేయులై జీవించిన వాళ్ళు మాత్రమే అంతవరకు నిలబడి ఎత్తబడి సంఘం నిలబడతా ఉంటారు. వాళ్ళు చెప్పలేదు హల్లెలూయా హల్లెలూయా. తన జీవితాల దేవుడికి సమర్పించుకొని దేవుడి వాక్యానికి విధేయులై జీవించి దేవుడిని భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు పరలోక రాజ్యానికి వాళ్ళే వారసులు. ఎత్తబడి సంఘంలో వాళ్ళే ఉంటారు. దేవుని వాక్యానికి భయపడకుండా, దేవునికి లోబడకుండా, దైవజన మాట వినకుండా ఆచారం చేసేవారు వారికి ఈ లోకంలో వారి పిల్లలు అధికారం ఉండొచ్చు, కానీ దేవునికి అధికారం ఉన్నంత మాత్రం వారు దేవుని బిడ్డలు కారు. నీ పైన దేవునికి అధికారం ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. నా ఇష్టం అండి అంటే ఎటు కుదురుద్ది? సామెతల చదువు 3వ అధ్యాయం ఏముంది అక్కడ? ఈ వాక్యంది, నా పైన అధికారము నీకున్నది, నా ఎడల నీ చిత్తము నెరవేర్చుము. నా పైన అధికారము నీకున్నది, నా ఎడల నీ చిత్తము నెరవేర్చుము. మహాదేవుడా మహోన్నతుడా, నా ఎడల నీ కృప ఇంత అధికమా, నీ ప్రాణ త్యాగమును మరవగలనా? అపవాది నోటు నుండి విడిపించినావయ్యా, నా గాయములు కట్టి స్వస్థపరచినావయ్యా. నీ రాజ్యపు కోటకు నన్ను పిలచినావు, నీ రాజ్య దండమును ఇచ్చినావయ్యా. నీ రాజ్యపు కోటకు నన్ను పిలచినావు, నీ రాజ్య దండమును నిచ్చినావయ్యా. మహాదేవుడా మహోన్నతుడా, నా ఎడల నీ కృప ఇంత అధికమా, నీ ప్రాణ త్యాగమును మరవగలనా? హల్లెలూయా. ఈ పాట కూడా పాడతారు. నా పైన అధికారం నీకు. మరి ఏది వాక్యం ద్వారా చూపించు మరి నాకు. ఇది పాశ్చర్యదమ్మా, ఎందుకమ్మా రాలేదమ్మా? గతంలోనే మా వాళ్ళకి మా సంఘానికి పోతావా? ఏందమ్మా ఉండదంటే మా వాళ్ళు దర్శనంగా ఇత్తనం అమ్మ అడిగితేనే ఆయన అడుగుతున్నాను చేస్తాను. అధికారం ఏది నీకు ఇక్కడ? చదువు, దయచేసి వాక్యం చదువమ్మా, చదువమ్మా. సామెత గ్రంథంలో, నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారం నాకు ఒప్పుకుంటున్నావు. మరి దేవుడి అధికారానికి ఏమంటాను? నీ ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారానికి ఒప్పుకోమంటాను, లేకపోతే మామూలుగా నీ ఇష్టం సరి చేయమంటా? వాక్యం తెలియకపోతే నేను అడగండి, నేను నీకు మొత్తం చెబుతాను. నేను మొత్తం తెల్లారినా చెబుతాను. మొత్తం ఇక్కడ బయలుపెట్టి నించుని చెబుతుంటే నువ్వు రాసుకుంటావు. మరి నీ ఓపిక రాసుకోవాలి. మరి పేపర్ అంతా మామూలుగా పుల్లు అయిపోయేదాన్ని చెబుతున్నాను. నేను నేర్చుకున్న వాక్యాలు అన్నీ కూడా. మరి వాక్యం తెలియదు కూడా చెబుతానో దాని ప్రకారం నడుచుకో. ఎట్ట బలపడతావు బిడ్డ నువ్వు? ఎట్ట ఎదుగుతావు నువ్వు? ఏడ నువ్వు ఎదిగేది? మాహరించో గంట ప్రార్థన చేయడంటే పాస్టర్ దొడ్డుకొస్తున్నానని చెప్పిన వాళ్ళు 1,00,000 మంది ఉండరు ఇక్కడ. ఒక గంట మోకరించి చేయమని ఉందా బైబిల్లో? ఉంది. మరి చూయి పెడతాం. మరి మోకాలు ఉంచమని ఉంది బైబిల్ గ్రంథంలో. ఏమయ్యో ప్యాకెట్స్లో సరిపోదా? మోకాలు ఉంచాలా? నువ్వు చేస్తే నేను నమ్మను. బైబిల్ చూపించు నాకు. నువ్వు బైబిల్లో వాక్యం చూపించు, దాని ప్రకారం నేను లోబడతా. నీ సొంత పేటలు చెబుతా మాత్రం నేను లోబడను. నీకు దేవుడికి లోబడతా. దేవుడి మాట ఏంట? నేను దేవుడి మాట అన్నాడు బాగుపడతాడు, దెయ్యం మాట అన్నాడు చెడిపోతాడు. అవునా కాదా అమ్మా? దేవుడి మాట అన్నాడు దీవించబడతాడు, దెయ్యం మాట అన్నాడు ఏమవుతాడంట? బైబిల్కి వ్యతిరేకమైనది పద్ధతి కూడా దెయ్యం మాటే, అపవాది మాటే. అపవాది కూడా మాట్లాడది. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు రాదు, ఈ రాళ్ళని అరట్లే ఆజ్ఞాపించుకోరాదు అన్నాడు. వాడేసిండు. దేవుని వాక్యము లేఖనాలలో చూసి మనం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరు ఐక్యత కలిగినట్టు ఎంతో ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలంట. ఒప్పుకోవాలని నిన్ను అప్పచెప్పుకోవాలి మరి దేవుడికి. కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదువు. వారు దేవుడి చిత్తానికి మాకును తమ జీవితాలు అప్పగించుకున్నారు అన్న వాక్యం. కొరింథీ 8వ పత్రిక, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో వారు దేవుడికి తాను అప్పగించుకున్నంట. సౌడు కూడా అప్పగించుకుంటారంట. ఆ మాట చెబితే ఆ మాట అంతే. అయ్యా అమ్మ ఈరోజు మా వాళ్ళకి పలానా చర్చిలో మా ఈ పని అంతా ఉందమ్మ, పనికి పోకూడదామంటే అంతే. అది 400 రూపాయలు 5 రూపాయలు పక్కన పెడతాను. దేవుడి కంటే ముఖ్యమైనది కదా అది అప్పగించుకోవటం అంటే.
అయ్యా బెదర్ ఇది ఎంత తీసేసి అదంతా గోడ పెట్టాలంటే అంతే, అది ₹1,00,000 పైన పక్కన పెడతామే. అమ్మ దేవుని పనికి నిమిషం మీరు ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఈ రేకులు మామూలు అన్ని కారిపోతున్నాయి, కొత్త వేయాలమ్మంటే అంతే. అది అప్పగించుకోవటం. చదువు, ఆ మాట చదువు. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రికలు ముగించుకుందాం. 8వ అధ్యాయం 3వ వచనంలో చదువు అమ్మ. 2 కొరింథీ పత్రిక అమ్మ 8వ అధ్యాయము. ఏదైనా చెప్పు తీశారు మీరు చదవరులు, చదవండి తొందరగా. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్ 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 ఆ ఉమ్ ఆ ఉమ్ ఆ ఆ అబ్బా ఎంత చక్కగా ఉందండి. ఇదియే కాక మొదట ప్రభువుకును తర్వాత దేవుని చిత్తానికి మాకు కూడా వాళ్ళు తామే చేసినట్ట అప్పగించుకుంటారు. ఎవరంట వాళ్ళు? మాసీదులో ఉన్న సంఘం అన్నది బైబిల్. ఏ సంఘం అంటమ్మా? ఎందుకు వచ్చిన మాసీదులో ఉండ. మరి అప్పగించుకుంటున్నావా? వాక్యం నేర్చుకుంటున్నావా? రోజు వస్తున్నావు సంఘానికి? తామే వారు దేవునికి దేవుని చిత్తానికి మాకును తాము అప్పగించుకున్నారు. ఏంటి అప్పగించుకోవటం? అబ్రహాము కుమారుడు ఇస్సాకు దేవుడు బలడితే అబ్రహాముకి తన జీవితాన్ని తండ్రికి ఇస్సాకు అప్పగించుకోండు. చేతులు కట్టేస్తున్నా ఏమల్లా, కాళ్ళు కట్టేస్తున్నా ఏమల్లా, తీసుకెళ్ళి బలిపీఠం పెడుతున్నా ఏమల్లా, తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇస్సాకు తాను అప్పగించుకుండు. దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడే నువ్వు బాగుపడతావు. దేవునికి అప్పగించుకున్నప్పుడు నువ్వు ఎలిగింపబడతావు. దేవునికి అప్పగించుకుంటే దేవుని ఆశీర్వాదాలు ఏంటో నువ్వు చూడగలుగుతావు. దేవుడికి అప్పగించుకున్నప్పుడే దేవుని కృపేంద పొందుకోగలుగుతావు. దేవుడికి నువ్వు అప్పగించుకున్నప్పుడే ఆయనను దీవిస్తే నీకు హద్దులో ఉండవు. ఆయనను ఆశీర్విస్తే తరగదు నీకు. ఆయనలో ఉన్న మేలులు, ఆయనలో ఉన్న దీవులు మనం పొందుకోలేకపోతాం. కారణము మనం అప్పగించుకోకుండా మన మీద మనకి అధికారం ఇస్తున్నాం, కానీ మన వాక్యానికి అధికారం ఇవ్వట్లేదు. దేవుడు మాటకు లోపడతలేదు, దేవుడికి అధికారం ఇవ్వట్లేదు. మనకు నేనే ఇక నువ్వు ఉంటే గుంతలో పెడతాం. ముందు నువ్వు కాదు, నీకు ముందు దేవుడు ఉండాలి. స్తోత్రం కలుగును గాక. నీకు ముందు యేసయ్య ఉండాలి. నువ్వు వెనకమాల నడుచుకోవాలి. స్తోత్రం కలుగాక. నువ్వు అప్పగించుకోవాలి. స్తోత్రం కలుగాక. అప్పగించుకుంటున్నారా? దేవుడికి హృదయాలు అప్పగించుకుంటున్నారా? జీవితాలు అప్పగించుకుంటున్నారా? సమయాన్ని అప్పగించుకుంటున్నావా? ఎక్కడ నువ్వు మారేది బిడ్డ? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నది. మనోహరం అంటే ఇలివేందంట. అది అహరోను తల మీద పోయిపోయిన అభిషేకం తైలం వలె గడ్డం పెంచుకొని అంచుల వరకు, అంగి అంచుల వరకు అది కారుతూ ఉందని ఉంది చక్కగా. కీర్తన 133 ఏది ఐక్యత సంఘంలో? అందరం కలిసి ఒక ప్రాంతంలో సువార్త పెడుతున్నామని చెప్పేసి అందరూ వెళ్ళిపోతే అంత సంతోషం ఉండదాడా? ఏమ్మా ఎంత సంతోషం ఉండదు అంటే, కాదండి చర్చిల వరకేనండి, నేను బయటికి రానండి అని యేసుతో చెప్పిడువా? మరి ప్రభు కూడా జ్యోతుడు, నా బిడ్డ భూలోకం వరకు నేను దీవిస్తామ్మా, పర్లోక రాజ్యానికి నేను రానేనమ్మా అంటాడు ఆయన కూడా అక్కడ. అంతే. ఇక్కడ ఏమి ఎత్తుతున్నావు అదే కాదు పంట. నువ్వు అంటావు చర్చిల వరకు రండి, బయటికి నేను రావడానికి ఒప్పుకోనండి, నాకు బాగోలేదండి, నాకు అదండి, చర్చిల వరకు అడగడుకోండి, రైట్ బిడ్డ అంటాడు ఆయన కూడా. భూలోకంలో అంత వరకు నీ గొంతులో ప్రాణంత వరకు, నీ దేహంలో ప్రాణంత వరకు నిన్ను అన్ని పోషిస్తా బిడ్డ, కానీ పర్లోక రాజ్యం మాత్రం నేను రాయను బిడ్డ రాని. నువ్వు అంటేగా బిడ్డ ఎంతవరకు అను కదా, నేను కూడా అంతవరకు బిడ్డ. ఏది ఇత్తుతావో అదే పంటను ఖచ్చితంగా వస్తావు, గుర్తుపెట్టుకో. ఏది ఇత్తుతావో నువ్వు పంట. నా మాట కొరింథీ పత్రిక గలతీ పత్రిక ఉందండి, ఆ మాట 6లో మోసపోకుడి. గలతీ పత్రిక 6:6 మోసపోకుడు అంటున్నా. ఏమంటాడు? మోసపోకుడు అంటున్నా ఆయన. నా బిడ్డ దేవునితో ఐక్యత కలిగి ఉంటాం నేర్చుకోవాలి. సహవాసం, సంఘంతో కలిసి సహవాసం చేయడం నేర్చుకోవాలా. దయ్యంతో కలిసి సహవాసం చేయడం నేర్చుకున్నప్పుడే నువ్వు ఎంతగానో దీవించబడతావు. స్తోత్రం కలుగును గాక. ఎవరితో సహజం? మొదటగా చెప్పండి, దేవునితో. రెండోది సంఘంతో. మూడోది దయ్యునితో. ఇది చెబితే ఇంకా చాలా బాగుంది. కనుక ప్రభునందు ప్రియమైనదల్లా మన ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు పిలువబడినామంటే, క్రీస్తు సువార్త ద్వారాగా మనం నశించిపోకుండా, ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాము, ఒకప్పుడు మనం ప్రియమైన లోకమైన అరణ్యంలో ఉన్నాము. దేవుడు సువార్త ద్వారాగా
నిన్ను నన్ను ఆయన పిలుచుకోండు. స్తోత్రం కలుగును గాక. మనం నిన్ను పిలుచుకున్నాం. దేవుడు మనకు తెలియదు ఆయనకి. ఎవరో నా బోటలో నీ బోటలో నీ కోసం ప్రార్థించడం ద్వారాగా, సువార్త వినటం ద్వారాగా, దేవుడికి మాటలు చెప్పటం ద్వారాగా మనకు రాగం రావటం, జబ్బు రావటం, ఏ విధం చేత మనం ప్రభు దగ్గర రావటం వల్ల ప్రభు మనం పట్టుకుండా ఆయన. ఆమేన్. ఆ తర్వాత వాక్యం వినటం ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత మనం మారు మనసు పొందుకొని నిజమైన దేవుని యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మనసును మార్చుకున్నాము, బాప్తిసం తీసుకున్నాం. కాబట్టి మనం ఆయనతో సహవాసం చేయడానికి మనం పిలువబడినాము. ఎవరితో సహవాసం అంట? ఆయనతో సహవాసం చేయడం పిలువబడినాము. కనుక మన సహవాసము తండ్రి అయిన దేవునితో ఉండాలి. మన సహవాసం దేవుని సావుడితో ఉండాలి. మన సహవాసము సంగతో ఉన్నప్పుడే అప్పుడు నీకు మేలు కలుగుతుంది, మనోహరం ఉంటుంది. అది పరిమళ సువాసన వల్ల నీ కుటుంబం పరిమళ సువాసనగా నీ ఆత్మజీవితం ఎదుగుదుగాక. హల్లెలూయా. అందరు లేచిన మాట నాకు చేసే ప్రభువా నాయన సహవాసం కలిగటం మాకు నేర్పించు నా తండ్రి. చౌగుడి మాట వింటే నిజంగా నీ మాట విన్నట్టు దేవా నాయన. అయ్యా కృప చూపించు నా తండ్రి. దేవా కనికరించు నా తండ్రి నాయన. అందరం చేతులు పైకైతే దేవా నాకు ఐక్యత కలిగి ఉంటాను నేర్పించు దేవా. ఐక్యత కలిగించి ఆత్మను అనుగ్రహించు దేవా. ఆత్మ దయచే మా సంఘములో దేవా కృప చూపించండి. ఆత్మ కలిగించి ఐక్యత నాకు కలిగించు ప్రభు నాయన. నాకు ఆత్మ కలిగించి ఐక్యత కలవాలి ప్రభా. సంఘముతో సహవాసం చేసి అనుభవం నేర్పించండి. సావుడితో సహవాసం చేసి అనుభవం నేర్పించండి. నీతో సహవాసం చేసి అనుభవం మాకు నేర్పించండి. నీ వాక్యము ద్వారా ప్రతి లేఖనం ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడిన ప్రభు నాయన. నన్ను బలపరచు ప్రభువా. చేతులు పైకెత్తు దేవా నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఐక్యత కలిగించి ఆత్మ కలిగించండి నాయన. అపవిత్రమైన లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టగా నా తండ్రి, పర సంబంధమైన నా తండ్రి, పర సంబంధమైన ఆశీర్వాదమే పొందుకోవాలంటే దేవా తండ్రి అయిన దేవుడా నీతో సహవాసము, నీ ప్రభు నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేయడానికి పిలిచినావు ప్రభు నాయన. నీతో సహవాసము, నీతో సంతోషమే నా తండ్రి అయినా. ఓ రిబాలా రాబా షకందల రాబా హో రాబాలా రాబా షకందల రాబా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే యేసయ్యా. నీతో నా జీవితము మాధుర్యమే. నీతో అనుబంధం మాధుర్యమైంది ప్రభువా నాయన యేసయ్యా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా యేసయ్యా సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు కీటమై. నా యేసయ్యా కృప చూపు పాడాలి. నా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా ఆమేన్. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా యేసయ్యా సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు. సభలో గ్లోరీ ఆమేన్ ఆమేన్ గ్లోరీ. ఇబాలా రాబా షకల రాబా హురాబా రాబా బాబా గ్లోరీ. ఆయనతో సహవాసం చేయడం ఎంతో ఆనందం, ఆయనతో సన్నిహితమయ్యేటంతో అనుబంధం మాధుర్యమైనది. నీ సహవాసం యేసుతో కలిసి ఉండాలి, నీ సహవాసం సంఘంతో కలిసి ఉండాలి. సహవాసంలో మాధుర్యం, సహవాసంలో ఆనందం, సహవాసంలో సంతోషం.
ఎలా లేని ప్రేమ నాపై చూపించినావు, నీ ప్రేమ చేత నన్ను రక్షించితివి. ఎలా లేని ప్రేమ నాపై చూపించినావు, నీ ప్రేమ ఎలా లేని ప్రేమ నాపై చూపించినావు, నీ ప్రేమ చేత నన్ను రక్షించినావు. నా జీవితం నీకేనయ్యా, నా జీవితం నీకేనయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే. యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు నిత్యమై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకెత్తి యేసయ్యా నీతో సహవాసం మాధుర్యమైనది, నీతో సహవాసం అనుభూతి అయినది, నీతో సహవాసం చేస్తే మేలుందయ్యా, నీతో సహవాసం ఎంతో మనోహరం అయ్యా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలన్నావు, నాకు ఐక్యత కలిగించండి అయ్యా. ఇదిగో నేను సంఘంతో కలిసి ఐక్యత కలిగినాను, నేను ఒక్కదాన్ని ఒక రకంగా ఉండకూడదు, కానీ సంఘంతో కలిసి ఉండాలి, దైవజనుడితో కలిసి ఐక్యత కలిగి ఉండాలి, నీతో కలిసి ఐక్యత కలిగి ఉండాలి. దానివల్ల నాకు మేలులు ఉన్నాయి ప్రభువా, నీవు దాచి ఉంచిన మేలు బహు గొప్పే ప్రభువా. నాయన దేవా కృప చూపించండి. ఐక్యత కలిగించే ఆత్మ నా హృదయంలో కలగజేయమని దేవుని అడుగు. ఐక్యత కలిగించే ఆత్మ నా హృదయంలో కలిగించడం ప్రార్థిస్తున్నాను ప్రభా. నాలో ఐక్యత కలిగించండి, ఆత్మ కలిగించే ఐక్యత ఇప్పుడే నైనా నాలోకి ప్రవేశింపమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని మాట నా తండ్రి నీ మాటతో సమానంగా వచ్చిన ప్రభు నైనా, మీ మాట విన్నవాడు నా మాట విన్నన్నావు ప్రభు. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నా ప్రభు, నాలో ఐక్యత కలిగించండి దేవా. నేను అందరితో సంఘంలో బిడ్డలతో ఐక్యత కలిగి ఉండాలి ప్రభు నైనా, నీ మార్గం నడవాలి ప్రభు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక తీర్మానకర సహవాసం కలిగి ఉంటున్నావా బిడ్డ? నువ్వు పిలవబడింది ఎరుకు తెలుసునా? నీవు దేవునితో పిలవబడింది, దేవుడిని పిలుచుకుంది ఆయనతో సహవాసము చేయటక్కడ మర్చిపోకూడదు. నీవు తండ్రిని దేవుడితో సహవాసం చెయ్యాలి, యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చెయ్యాలి. ఆయన కుమారుని యేసు ప్రభువారు సహవాసం పిలవబడిన నీవు పరిశుద్ధాత్మతో సహవాసం చెయ్యాలి, ప్రార్థనతో సహవాసం చెయ్యాలి. నీ ఆత్మ జీవితం బలపరుచుకోవాలి, నీ ఆత్మ జీవితంలో బలపరుచుకోవాలి. ఓ స్తుతి 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 అయ్యా. ఇక్కడ వచ్చిన తండ్రి సహవాసులు కలిగిన ఉంటే ఏ కీడు నాకు రాకుండా సహవాసులను కాపాడద్ది. సహవాసంతో కలిసి నేను జీవిస్తే ప్రభు నాకు నా తండ్రి దాచి ఉంచిన మేలులు అనేకమైన ప్రభునైనా సహవాసంలో మాధుర్యము, సహవాసములో ఆనందము, సహవాసంలో ఆత్మీయత, సహవాసములో ప్రభు తండ్రి ఎంతో నా తన దీవెలో నేను చెప్పిన వాడా. నేను నీకు ఏరుగా ఉండి ఏం చేయలేను ప్రభు, సంఘానికి వేరుగా ఉండి దైవజనుడికి వేరుగా ఉండి నీకు దూరంగా ఉండి నేను ఏం చేయలేను. నేను ఫలించాలంటే సంఘం అనే ద్రాక్ష వనములు అంటుకట్టాలయ్యా, నన్ను అంటుకట్టయ్యా. వ్యవసాయకుడా, యజమానుడా, నాలో ఇంకా పరివర్తన కలిగించండి, పరిపూర్ణ మార్మసు కలిగించండి, వాక్యానికి లోబడితో నేర్పించండి. నీకు అవిధేయులు కాక విధేయులకి నేర్పించండి. నాలో కఠిన హృదయం కలిగించండి. నాకు తగ్గింపు జీవితము విధేయత నేర్పించు నా తండ్రి. నీ ప్రవర్తన అంతట పైన ఆయనకు అధికారములకు ఒప్పుకోమని చెప్పిన వారిని పొందనా అయ్యా. ఇస్సాకు తాను అప్పగించుకున్నాడయ్యా నీకు నాయన, బలిఘాటానికి అప్పగించుకున్నాడు ప్రభువా. నా ప్రాణము శరీరము దేహమును నీకు అప్పగించుకుని కృప చూపించదేవా. నా పైన నాకు అధికారం లేదు నాయన. ఈ జీవితం నీవిచ్చిందయ్యా, ఈ బ్రతుకు నీవిచ్చిందయ్యా, ఈ పిల్లలు నీవిచ్చింది, ఈ పని నీవిచ్చింది నాయన. ఈరోజు నేను పని చేస్తున్నానంటే, రోజు కూలికి వెళ్తున్నానంటే నీవిచ్చిన పని. నేను పని చేయడానికి ఆరోగ్యం నీవిచ్చిందినయ్యా. దేవా నీకు అప్పగించుకోలేకపోతున్నాయ్యా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఒక తీర్మానం తీసుకో బిడ్డ, ఒక నిర్ణయం తీసుకో.
అపవాది నిన్ను ప్రేరేపించి దేవుడికి దూరం చేస్తుందా? ఈరోజు దేవుడితో చెప్పు, దేవా నేను సహవాసం కలిగి ఉండాలయ్యా, నాకంటే ఒక సహవాసం కావాలి. నేను బాధలో ఉంటే నా కోసం ప్రార్థించేవారు నా తన సహవాసం. నేను సమస్యలో ఉంటే నా కోసం కన్నీరు కార్చే నా కాపరి, నా కోసం బాధపడే కాపరి, నా కోసము శ్రమపడే కాపరి, నా కోసము కన్నీరు కార్చే సంఘము. అలాంటి సహవాసాన్ని వదిలిపెట్టుకోకూడదయ్యా. లోకంలో సహవాసం నమ్మించి మోసం చేస్తారయ్యా. లోకంలో సహవాసం నా తనైనా బాగుపడితే ఓర్చుకోలేరయ్యా, చెడిపోతే నవ్వుతారయ్యా. నీతో సహవాసం అలాంటిది కాదు దేవా. నువ్వు ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేవాడివయ్యా. ఆ కలవరసులు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువా. యేసయ్యా, నీతో సహవాసం చేస్తే ఏ దురలాట నాకు రావు ప్రభువా. నీతో సహాయం చేస్తే నా కుటుంబం ఎంతగా దీవించబడతా ప్రభువా. నీతో సహాయం చేయకుండా అతను లోకాస జీవిస్తే నేను పాడైపోతా ప్రభువా. ఇక నుంచి నా జీవితం నీకు అంకితం చేస్తున్నాడు అయ్యా. ఇక నుంచి నేను అతను నీతో సహాయం చేస్తాను, నీ వాక్యంతో సహాయం చేస్తాను, సాగుడితో సహాయం చేస్తాను, సంఘంతో సహవాసం కలిగి ఉంటాను అయ్యా. ఓ తీరి మనకి రా బిడ్డ, రిబాలా రాబా షందల రాబా హూ రాబాలా. ఓ తీరి మనకు దేవుని సొంత తీర్మానం చేసుకో. కృపగల మా దేవాన్ని స్తోత్రం చెల్లిస్తాను. వాక్యం ద్వారా సంఘాన్ని బలపరచుంది అందనా. ఇంకా ఆటుపోట్లు సరిగే సంఘాన్ని బలపరచు, నిత్య జీవానికి వారసులు చేయి ప్రభువా. పెళ్లి కుమార్ నిమిత్తము పెళ్లి కుమార్ ఏ రీతిగా అలంకరించబడి సిద్ధపడద్దో నీ రాకడ కోసం ప్రతి విశ్వాసి నా తండ్రి విశ్వాసములో, పరిశుద్ధ జీవితంలో, వాక్యములో అన్నీ అలంకరించుకొని మీ రాకడకు సిద్ధపడే పెట్టవడం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ సంఘాన్ని వధువు సంఘం ఉంచండి, ఈ సంఘాన్ని సార్థక క్రైస్తవ సంఘం మార్చండి, ఈ సంఘమును వధువు సంఘం మీరు మార్చండి. పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడాలి, బుద్ధి కలిగిన ఐదుగురికైనా కూడా సిద్ధపడాలి ప్రభువా. ఏ లోపం లేకుండా అతన్ని సంఘం అంతా వేక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఉంటాను నేర్పించు నా తండ్రి. తను బట్టి నీ నామానికి మహిమ రావాలి. లోకులు ప్రభు అనే తన సంఘంలో ఐక్యత చూసి ప్రభు నిన్ను మహింపరుచుతారని లేఖనం చదువుతున్న ప్రభాని స్తోత్రాలు తండ్రి. ఈరోజు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. కుటుంబ ప్రార్థన అయినా, సంఘ సహవాసమైన సభలైనా దైవం చెప్పిన ప్రతి మాట దేవుడి మాటని వినియోగించుకుని దాని ప్రకారం జీవిస్తానికి నీ బిడ్డలకి కృప చూపించు నా తండ్రి. తెలుసో తెలియక నిన్ను గురించి తెలియక నిన్ను గురించి లోతైన అనుభవం లేక బిడ్డలు దూరమైనారు ప్రభు. ఎన్నో దీవులు పోగొట్టుకున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయినారు ప్రభు. నైనా నిన్ను ప్రేమించుగా శాపకొస్తున్నారు ప్రభు. ఇక నుంచి నాయన వారి ప్రభు నిన్ను గుర్తించి బిడ్డవాళ్ళే, నిన్ను వెరిగి బిడ్డవాళ్ళే, నీ సౌడు మాట వినేవారు వాళ్ళే, నీతో సహవాసం చేసేవారు వాళ్ళే. అట్టి వారిని మీరు దర్శించి మార్చు నాయన. దర్శించయ్యా దేవా. నువ్వు దర్శించే సమయం వాళ్ళు ఎరగకుండా ఉన్నారేమో, నువ్వు దర్శిస్తున్న సమయంలో వాళ్ళు కళ్ళు మూసుకున్నారేమో, నీవు దర్శించుకున్న సమయంలో ప్రభు వారు మనసు ఏడవ పెట్టుకుని మనిషి మాత్రం ఉండారేమో ప్రభు. ఒక్కొక్కరిని అతను మీరు దర్శించండి దేవా. కుటుంబ ప్రార్థనకు వస్తే వాక్యం ద్వారా దర్శించుతూ కదా నా తండ్రి. సభలకు వెళితే వాక్యం ద్వారా దర్శిస్తున్నాయన, సంఘంలోకి వెళ్తే వాక్యం దర్శిస్తూ నా తండ్రి. ఏ విధమ చేతనైనా ఆరాధన ద్వారాగా, స్తుతి ఆరాధన ద్వారాగా, వాక్యం ద్వారాగా, నీ దాసు ద్వారాగా, వాక్యం ద్వారాగా దర్శిస్తూ కదా నా తండ్రి. ఆ దర్శించే సమయాన్ని వారు ప్రభా నీకు దూరమైనారేమో ప్రభా, క్షమించండి. ఇక నుంచి నైనా నువ్వు దర్శిస్తున్న సమయంలో ప్రభా వారి సమీపుణ్ణి నా తండ్రి నీ ముఖ దర్శనం పొందుకోండి నా తండ్రి. దేవా నీ సాక్షులు ఉండకు సహాయం చేయండి. కొందనాలు తండ్రి. ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరచండి. వాక్యమని నా తల్లి ఆహారం చేత హృదయం నిండా నింపుకోవాలి లేఖనాలు ప్రభు. మా సంఘంనైనా లేఖనాలన్నీ హృదయం నిండా నింపుకున్నది కంఠస్థం చేయాలి ప్రభు. నైనా వాక్యానుసారంగా నడుచుకొని నీతో సహవాసం చేసే అనుభవం నేర్పించండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా ఈ శ్వాసముతో ఆనోక్కు వలె నీతో నడుచుకు నేర్పించండి మమ్మల్ని నా తల్లి. నీతో నడిచే అనుభవం నేర్పించండి ప్రభా. ఒక ఆనోక్కు వలె నీతో నడవాలి ప్రభునైనా. ఎన్ని సమస్యలను ప్రభు పక్కన పెట్టి ప్రభా ఈ శ్వాసను కర్తవైన యేసు ప్రభువ నీతో కలిసి నడిచే అనుభవం మాకు నేర్పించండి. నీకోసమే సమస్త మా జీవితం. ఇల్లు నీవిచ్చింది, ఈ ఆరోగ్యం నీవిచ్చింది. ఈరోజు నేను సజీవురాలిగా ఉన్నానంటే నీ కృపే, అది నీ దయే, అది నీ ఇచ్చిన బిచ్చమే, నీవిచ్చిన ధన్యతే ధాన్యమే. నాకు ఆరోగ్యం ఇచ్చిన రోజు పని చూసుకోవడానికి ఇచ్చింది నీవిచ్చిందే కదా నా తండ్రి. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయు నేను ఇరిమే పత్రిక రాసిన ప్రభు. నేనే పని 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 అని అన్ని పక్కన పెడుతున్నా. క్షమించండి. నా జీవితము ప్రభు క్షణములో మాయమైపోద్ది. నా జీవితం ఏ పాటిదయ్యా
ఇంతలోకి కనబడి అంతలోకి మాయమైపోయి అవురులాంటిది నా తండ్రి. రేపుండి నేను పొయ్యిలో పడేది ప్రభా, అవురులాంటి బతుకు నా జీవితం. గడ్డి పూలనిది అయ్యా. ఈ పనుల కోసం నీకు దూరం చేసుకునేది ఇవి నన్నేం చేస్తాయ్యా? ఇవి నన్ను ఏం చేయలేవు ప్రభువా, ఇవి నన్నేం చేస్తాయి ప్రభువా? నీ కోసం నా తండ్రి ముందుకి అడిగేసి బిడ్డ వలన మార్చేస్తాయి. ఇక్కడ నుంచి ఎక్కడ ప్రార్థన అయినా సహవాసంతో కలిసి నిన్ను ఆరాధించే అనుభవంలోకి నన్ను తీసుకురండి. సహవాసంతో కలిసి ప్రార్థించే అనుభవంలోకి తీసుకురండి. సావుడితో కలిసి నీ పనిలో పాలు పొంది పరలోక రాజ్యుల తన జీవగ్రంథులు నా పేరు లెక్కించుకునే బిడ్డ వలె నన్ను మార్చుకోండి. క్షణంలో మాయమై ఆస్తులు అంతస్తులు డబ్బులు మామంటే రావు ప్రభువా. ఇవి క్షణం మాత్రం ఉంటాయి నా తండ్రి. ఈ దేహంలో గొంతులో ఉన్నంత మాత్రమే నా తండ్రి. శాశ్వతమైంది నీ రాజ్యం అయ్యా, శాశ్వతమైంది నీవు నా తండ్రి, శాశ్వతమైంది నీ కృప నా తండ్రి, శాశ్వతమైంది నీ ప్రేమ నా తండ్రి. నన్ను లోతైన అనుభవం నడిపించేసయ్యా. సరైన వాక్యం మరి నడిపించి ఏసయ్యా. నన్ను ఇంకా బలపరిచేసయ్యా. నీ వాక్యము నాకు అర్థం కావట్లేదు ప్రభువా. నీ వాక్యము నాకు అర్థమయ్యేలా మాట్లాడు ప్రభువా. నన్ను సరి చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా. నాయనా నేను నీకు సమీపంగా దగ్గర అవ్వట్లు చేయి ప్రభువా. నాయనా నన్ను కొనుక్కుంది ప్రభువా నీకోసం అయ్యా. ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చింది నీకోసం నా తండ్రి. ఇల్లు పెట్టి కొనబడిన నీ సొత్తుని ప్రభువా. నా పైన అధికారం నీకుంది నా తండ్రి. పేరుకి మాత్రమే బాప్టిజం తీసుకోవడం కాదయ్యా. నేను ఆ పరలోక రాజ్యంలో చూడాలయ్యా. ఆ మహిమలో నేను చేరాలయ్యా. ఆ పరిశుద్ధులతో కలిసి ఆరాధించాలయ్యా. ఉన్నతమైన పిలుపు నేను పోగొట్టుకుంటున్నానయ్యా. ఉన్నతమైన బహుమానం పోగొట్టుకుంటున్నానయ్యా. ఉన్నతమైన అతని సమయాన్ని పోగొట్టుకుంటాను ప్రభువా. నాయన నా మనోనేత్రం తెరువు నా తండ్రి. నిన్ను గురించిన వాక్య సందేశం ఇంకా నేను వినటానికి వినగల సేవలు అనుగ్రహించి నా నేత్ర తెరువునైనా ఒక్కొక్క వాక్యము ద్వారా నాతో ముఖచుటిగా మాట్లాడి నన్ను సరిచేసి బలపరచు నా తండ్రి. నాకు తెలియని విషయాలు గుణమైన సంగతులు వాక్య మర్మాల ద్వారా నన్ను బలపరచయ్యా. నాకు తెలియపరచు నా తండ్రి. అయినా నీలో నా తండ్రి మూవ వేయిన ఖర్జూరపు వృక్షం వలె వెదగాలి నా తండ్రి. ఒలీవ ప్రవర్తన చెట్టు వలె ఫలించాలి నా తండ్రి. నీటి కాలం నాటమైన చెట్టు వలె నైనా నేను ఆకు వాడగా ఫలించి నీకు ఫలమిచ్చే బిడ్డ వలె నన్ను మార్చి వేస్తాయని అడుగు దేవుణ్ణి. ఓ రాబాలా రాబాష కందల్లాబా తండ్రి సరియే ప్రభువా, సరియే నా తండ్రి. మొదట ప్రేమను పోగొట్టుకుంటున్నాను, మొదట ఆసక్తిని పోగొట్టుకుంటున్నాను, మొదట ప్రార్థనా జీవితం పోగొట్టుకుంటున్నాను, మొదట్లో ఉన్న వాక్య సందేశాన్ని పోగొట్టుకుంటున్నాను, మొదట్లో ఉన్న బైబిల్ ధ్యానం పోగొట్టుకుంటున్నాను. కేవలం ప్రభువా సైతాన్ వల్లే నాకు సమస్యలు పెడుతుంది అయ్యా. నీకు దూరం అయ్యి నేను ఏమి చేయడు ప్రభువా, నీకు ఎడమే ఏమి చేయను ప్రభువా. నైనా దేవా నా జీవితం నీకే అంకితం ప్రభువా. నైనా చనిపోయిన బతికిన నీకోసం జీవిస్తా. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నా ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చిన ప్రభువా నైనా అవి నన్ను ఏమి చేయవని చెప్పేసి నేను ప్రభు నిబంధన చేస్తున్నా ప్రభా నీతో నా తండ్రి. నేను నిబంధన చేస్తున్నా ప్రభు. ఈ శ్రమలను ఏమి చేయలేవు, ఈ శోధనలను ఏమి చేయలేవు ప్రభు. నైనా నేను ముందడుగు వేస్తాను నీ కోసమే ప్రభువా. ఈ శ్రమలను ఏం చేస్తే ప్రభువా, ఈ శోధనలను ఏం చేస్తే ప్రభువా. నా శక్తికి మించిన శ్రమలు రావు కదా నా తండ్రి. ఒక తీర్మానం తీసుకో దేవుడి దగ్గర, ఒక నిబంధన తీసుకో దేవుడి దగ్గర. ఈ రోజే ఒక సహవాసం కలిగి ఉండటానికి తీర్మానం తీసుకో బిడ్డ. దేవుని అడుగు నోరు తెరుచి నీతో నిబంధన చేస్తున్నాను ప్రభువా. ఈ శ్రమలను ఏం చేయలేవు, ఈ శోధనను ఏం చేయలేవు, ఇవి నన్ను ఏం చేయలేవు ప్రభువా. నీ కృప నా ముంచి ఉంటే ఆ శ్రమలన్నీ మఠమైపోతాయి. నీ మహిమ ఉంటే ఆ శోధనలు తొలగిపోతాయి. నీ మహిమ నాకు ఉంటే చాలు, నీ కృప చాలు. ఎన్ని శోధనలు జయిస్తాను ప్రభువా, ఎన్ని సమస్యలు జయిస్తా ప్రభువా. నీ కృప ఉంటే అంతే నాకు చాలు నాయనా. నీ కృప ఎదుట ఏది నిలవలేదు ప్రభువా. నీ మహిమ ఎదుట నా తండ్రి ఈ శ్రమలను ఏం చేయలేవు ప్రభువా నాయనా. ప్రార్థనలో ఉండి కళ్ళు మూసుకొని ప్రభు ధ్యానంలో ఉండు. ఆత్మలో మంట మండాలి, ఆత్మలో మంట కలిగి ఉండాలి బిడ్డ. దేవుని అడుగు తీర్మానం చూసుకో. ఇక నుంచి నా తండ్రి దైజులతో కలిసి సహవాసం అనుభవం నాకు నేర్పించండి, వాక్యంతో అనుభవం నాకు నేర్పించండి, సంఘంతో సహవాసం నాకు నేర్పించండి ప్రభువా. ఎన్నో కోల్పోయినానయ్యా, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయినాను నా తండ్రి. నాది పని లోకంలో మాటలు పాలు పంపులు పొందుకొని లోక సామెతలు నేర్చుకొని లోక సామెతలు నేను పాటిస్తాం వల్లే నీకు దూరం అయిపోతున్నాను, ఎదగలేకపోతున్నాను అయ్యా. కనీసం ఒక గంట మోకాల నుంచి ప్రార్థన చేయలేకపోతాను. శక్తిని ఇస్తే మోకరించగలుగుతాను అయ్యాడు దేవుడిని. దేవుడు నీకు శక్తిని ఇస్తాను మోకరిస్తానికి, దేవుడు నీకు బలం ఇస్తాను మోకరిస్తానికి. ప్రార్థనలో ఉండు. ఎన్నో శనివారాలు కోల్పోయినాను. ప్రేమగల మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను.
నీ దాసులో వచ్చి స్పష్టంగా నాతో మాట్లాడినావు. నన్ను దర్శిస్తున్నావయ్యా. పేరుకి మాత్రమే బాప్తిసం తీసుకున్నా, కానీ నాలో నాయన సహవాసం అనుభవం లేదు నా తండ్రి. నేను సహవాసం కలిసి ఉండిపోతే నా కోసం ఎవరు ప్రార్థిస్తారయ్యా? నా కుటుంబానికి ఎవరు వస్తారయ్యా? నా కోసం ఎవరు కన్నీరు కారుస్తారయ్యా? నేను బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఎవరు నా కోసం ప్రార్థించేది? ఎవరు నా కోసం కన్నీరు కారుస్తారు? ఎవరు నన్ను బలపరుస్తారని చెప్పేసి నేను తెలుసుకోలేకపోయానయ్యా. నేను సంఘంతో సహాయం చేస్తే నాకు ఒక సంఘం ఉంది. నా కోసం ప్రార్థించే సావుడు ఉన్నాడు, నన్ను బలపరిచే సావుడు ఉన్నాడు, నేను పడిపోతే లేపే సావుడు ఉన్నాడు. అవి తెలుసుకోలేక గుడ్డిదారి వల్ల ఉన్నానయ్యా, గుడ్డిదవలో ఉన్నానయ్యా. నన్ను క్షమించేసయ్యా, క్షమించు నాయనా. ప్రార్థన చేయ, తీర్మానం తీసుకో. ఎన్ని పనులుండే కానీ ప్రభు తర్వాతే, ఆయన తర్వాతే. ప్రేమగల మా తండ్రి, ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నాను అయ్యా. నీతో సహవాసం విలువైంది నా తండ్రి. సంఘము సహవాసం చేస్తే నాకు కొన్నంత అన్నుందయ్యా. ప్రభు, నాకు ఎవరు లేరు అనుకున్నాగా నాకు సంఘం ఉందయ్యా. నాకు వాళ్ళే ఆత్మీయ బిడ్డలయ్యా, వాళ్ళే నాకు అక్కజలయ్యా. నా సంఘం అయ్యా, నా కోసం ప్రార్థించే సంఘం. శ్రమలు వస్తే, కష్టం వస్తే, నా భర్తగా బాలపోతే, నా భార్య బాలపోతే, సంఘం అంతా వచ్చి కన్నీరు కార్చి ప్రార్థించే సంఘం నాకు ఉందయ్యా. నా కోసం మొరపెట్టే సంఘం ఉందయ్యా. నేను పాపంలో పడిపోతే, రక్షణ మీద వెనకబడిపోతే, నన్ను గద్దించి బలపరిచి నడిపించి సేవకుడు నాకు ఉన్నాడు. ఆయనతో సహవాసం దూరం చేసుకుంటున్నాను. నన్ను క్షమించయ్యా. ఎన్నోసార్లు కోల్పోతున్నానయ్యా, ఎన్నోసార్లు కోల్పోతున్నానయ్యా. నా మీద ప్రేమ కలిగి నన్ను దీవించాలని, నన్ను బలంగా నిలబెట్టుకోవాలని, నన్ను బలంగా వాడుకోవాలని నువ్వు ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు. నీ దాసులో ఉంచి ఎన్నోసార్లు హెచ్చరించినావు, ఎన్నోసార్లు మాట్లాడినావు, నేను త్రోసివేసాను అయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. నీ దాసుని మాట నిజంగా, నీ మాట నిన్ను వాక్య ద్వారా విన్నాను ప్రభు. నీ దాసుని మాట ఎన్నోసార్లు త్రోసివేసినాను అయ్యా. లెక్కలేక నా తన్ని పెడచివని పెట్టాను అయ్యా. నిజంగా నీ మాట నా తన్ని వినకొన్నట్లయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు దేవా. నేను తెలుసో తెలియజేసిన క్షమాపణ అడుగుతున్నాను, క్షమించి. ఇక నుంచి నీతో ఒక నిబంధన, ఒక తీర్మానం తీసుకుంటున్నాను, ఒక నిర్ణయానికి వస్తున్నానయ్యా. సంఘంతో కలిసి అనుభవం అయినా నాకు అనుగ్రహించేందుకు వందనాలు. ఈరోజు మీ దాసులో ఉంచి స్పష్టంగా నాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. దైవజనుడితో కలిసి సహవాసన పాలవులు పొందుతాను, సంఘంతో సహవాసం కలిగి ఉంటానయ్యా. నీతో కలిసి సహాయం చేస్తానయ్యా. అంతకంటే ఈ లోకంలో నాకు ఆస్తి పాస్తులు ఏది అక్కర్లేదు నాయన. నీ కృపంటే చాలయ్యా. ప్రార్థన చేయి, తీర్మానం చేసుకో. కృపగల మా దేవ, కృపగల మా తండ్రి, నీ దాసుని చిదపడిపోయినా కానీ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఏం చెప్పాలో నాయన, నీ దాసుని అభిషేకించి, నీ దాసుని నోటు ఉంచి, నీ ఆత్మత నింపి సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని ప్రభువా, సంఘం ఎలాగ ఉండాలి, ఎలా నడిపించాలి, సంఘం ఇప్పుడు ఎలాగుంటే ఎలాగ బలపరచాలని దాసుని ఉంచి చక్కని వాక్యం ద్వారాగా నీతో సహవాసం, సంఘంతో సహవాసం, ధైర్యుడితో సహవాసం చేయటం నేర్పినావయ్యా. అది నీ చిత్తాన్ని బట్టి, నీ దాసుని ద్వారా మీరు మాట్లాడదాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇతమైన వాక్యం నా జీవితంలో, బిడ్డల జీవితంలో స్థిరపరచండి, కార్యం జరిగించండి. మేము ఒకప్పుడు ఎరగిన వారం కాబట్టి, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తల కరబడి కాబట్టి, మేమందరము సహోదరులము ప్రభువా. మేమందరం ప్రభు నీ బిడ్డలమయ్యా. కలిసిమెలిసి ఒకే మాట మీద, ఒకే బాటలో ఐక్యత కలిగి ఉండడానికి కృప చూపించి, మా సంఘంలో ఐక్యత కలిగింటే అక్కడ ఆశీర్వాదం ఉంటుందని చెప్పినవాడా, ఎక్కడ ఐక్యత ఉండదు అక్కడ ఆశీర్వాదం ఉంటుందని చెప్పిన వాడిని స్తోత్రాలు తండ్రి. కృప చూపించి బలపరచు, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.